డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యానివర్సరీ రోజున తీసుకున్న నిర్ణయాన్ని ప్రత్యేక ధన్యవాదాలు చెప్పింది అనిపిస్తుంది. ప్రతి ఎమ్మెల్యే కూడా దాని గురించి గవర్నమెంట్ని కంగ్రాచులేట్ చేస్తూ ఈరోజు పొద్దున బట్టి గారిని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్న తర్వాత ఒక ప్రెస్ క్లిప్పింగ్ వచ్చింది. మంచిర్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే గారు ప్రేమ్ సాగర్ రావు గారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన ఆదిలాబాద్ జిల్లా గురించి, ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి అనే సమస్య గురించి మాట్లాడినప్పుడు మా నాన్నగారైనా కానీ, నేనైనా కానీ, మా తమ్ముడైనా కానీ, మా గడ్డం ఫ్యామిలీ అయినా కానీ మాకున్న చరిత్ర దాదాపు 70 ఏళ్ళ చరిత్ర ఉంది. స్వర్గీయ ఇందిరాగాంధీ గారు 1977లో తిహార్ జైల్లో ఉన్నప్పుడు మా నాన్నగారు ఎంపీ ఉండి 1977 ఆంధ్రప్రదేశ్లో 41 నుంచి 42 సీట్లు ఆంధ్రప్రదేశ్లో మనం గెలిచిన తర్వాత పెద్దలు వెంకటస్వామి గారు అప్పుడున్న రాజకీయంలో కాంగ్రెస్ పార్టీలా విడిపోయినప్పుడు కాంగ్రెస్ అనే పేరు వచ్చిన తర్వాత మేడంని కూడా జైల్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చిన ఘనత పెద్దలు వెంకటస్వామి గారికి దొరికింది. అప్పుడు సంజయ్ గాంధీ గారు ఉండి మా నాన్నగారు 24 అక్బర్ రోడ్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎట్లా కాపాడుకుంటా మేము తీసుకుపోయిన సంగతి ప్రజలకు అందరికీ తెలిసిన విషయం. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నంటే మా నాయన 1959లో ఎమ్మెల్యే అయ్యాడు. నేను 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అయినా. నేను చేసినంత డెవలప్మెంట్ యావత్ ఆంధ్రప్రదేశ్లో ఆ టైంలో 294 ఎమ్మెల్యేలైనా నాకు 5 నుంచి 10 మంది దాంట్లోకి వెళ్ళి దొరికిన అవకాశాన్ని అప్పుడు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు, సోనియమ్మ తల్లి సిడబ్ల్యూసి వర్కింగ్ కమిటీ అయినాక నాకు అవకాశం ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా అయి ప్రజలకు సేవ చేసుకునే కార్యక్రమాన్ని మా నాన్న ద్వారా అప్పుడు పెద్దలు మన్మోహన్ సింగ్ గారు, పెద్దలు జయరాం రమేష్ గారు, పెద్దలు రోసయ్య అంకుల్ గారు, వీళ్ళందరూ పెద్దలు కలిసి రకరకాలుగా మాటలు మాట్లాడారు. నేను అప్పుడే చెప్పిన టీఆర్ఎస్లో 2014లో వాళ్ళు పవర్లు వచ్చినప్పుడు జైపూర్ పవర్ ప్లాంట్ తీసుకొచ్చిన ఘనత నాకు ఇచ్చిన అవకాశము. నేను ఎమ్మెల్యేగా ఉండి, మంత్రిగా ఉండి మా నాన్న ద్వారా మాట్లాడి అప్పుడు పెద్దలు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి 12,500 కోట్లతో ప్రాజెక్ట్ తీసుకొచ్చిన ఘనత మా గడ్డం ఫ్యామిలీకి. ఇప్పటిదాకా మేము చేసే సర్వీసు ప్రజలకు తెలిసిన విషయము అందరికీ తెలిసింది. అప్పుడు సోషల్ మీడియా ఇంత పెద్దగా లేదు. 2004 నుంచి 2009 వరకు నేను ఎమ్మెల్యేగా ఉండి నేను చెన్నూరులో 4,000 మందికి దగ్గర పెన్షన్ ఇప్పించిన ఘనత అప్పుడు నాకు దొరికింది అవకాశం. అదిగాక 400 బోర్వెల్ ఇప్పించిన. గొల్లవాగు ముత్తర్వాగు ప్రాజెక్టు దగ్గర 1,600 కోట్లతో ఇప్పించిన ఘనత నాది. అది కూడా కాక ఆదిలాబాద్ జిల్లాలో వడగళ్ల వానలు వచ్చి రైతు సోదరులకు వాళ్ళకున్న పంటలు ఖరాబ్ అయితే పెద్దలు రాజశేఖర రెడ్డి గారితో అప్పుడు మాట్లాడి 1,650 కోట్ల రూపాయలు 24 గంటల్లో డిస్ట్రిబ్యూట్ చేసిన ఘనత మా గడ్డం ఫ్యామిలీకి. ఇది మేము ఆదిలాబాద్ జిల్లాకి ఇచ్చిన ఎంకరేజ్మెంట్. ప్రభుత్వంలో